అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని సందేహాలు సమాధానాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఒక ఉపాధ్యాయుడు అప్రెంటిస్ కాలంలో 50 రోజులు జీత నష్టపు సెలవు పెట్టుకుని ఇన్ సర్వీస్ బీఈడికి వెళ్ళారు. అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు వాడుకోవచ్చా? సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్కు పరిగణిస్తారా అని అయితే అడుగుతున్నారు. సో దానికి సమాధానం చూద్దాము. జవాబు వచ్చేసి, అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవులు పెడితే ఆ మేరకు ఆ అప్రెంటిస్ పీరియడ్ అయితే పొడిగించబడుతుంది. మరో ప్రశ్న అండి, ప్రభుత్వ అనుమతి చేత మార్చి 16, 2024 నుంచి విదేశాలకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే వేసవి సెలవులకు అనుమతిస్తారా? సో 16 మార్చి 2024 నుంచి వేసవి సెలవుల ముందు ఒక రోజు సెలవు మంజూరు చేస్తారు. వీటిని వేసవి సెలవులకు సఫిక్స్గా వాడుకోవచ్చు. అయితే ముందస్తు దరఖాస్తు చేసి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. మరొక ప్రశ్న, హై స్కూళ్ళలో +1లో పనిచేస్తున్నటువంటి పీజీటీలకు ఇచ్చిన ఇంక్రిమెంట్ మూలవేతనంలో ఇంక్రిమెంట్ని కలపవచ్చా? సో దీనికి సమాధానం, హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న పీజీటీలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిటిఏ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మెమో ఎంఎస్ నెంబర్ ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు నందు సదరు ఇంక్రిమెంట్ వారు మూలవేతనంలో కలపరాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఆ విధంగా ఇంక్రిమెంట్ మూలవేతనంలో కలపకూడదు. మరొక ప్రశ్న అండి, ఉద్యోగ విరమణ ఉపాధ్యాయుడు 75,000 మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి? దీనికి సమాధానం, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఆన్లైన్ ద్వారా సిఎస్సికి పంపుకోవాలి. అందుకోసం csc.ap.gov అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి దానిలో ప్రతిపాదనలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మరొక ప్రశ్న అండి, ఒక ఉపాధ్యాయునికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 ఆదాయపు పన్నులో చూపించాలా? ఎలా చూపించాలి అంటే, అవునండి, ఆమె జీతం పెన్షన్ 2 ఆదాయ పన్ను మదింపు కోసం అయితే చూపించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ ఇతర ఆదాయంలో అయితే చూపించాల్సి ఉంటుంది. మరొక ప్రశ్న అండి, ఒక ఉపాధ్యాయుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు సస్పెన్షన్లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధుల్లో జాయిన్ అయ్యారు. సస్పెన్షన్ కాలాన్ని అర్ధజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు. అతని ఇంక్రిమెంట్ సెప్టెంబర్ మాసంలో ఉన్నది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు అని అయితే అడుగుతున్నారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు కాబట్టి ఆయన సెప్టెంబర్ నెల నుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం వారు విధులలో చేరిన డిసెంబర్ 21వ తేదీ నుంచి మాత్రమే ఇస్తారు. మరొక క్వశ్చన్ అండి, 1995 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరిన ఉపాధ్యాయుడు 2009లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 4న విధుల్లో చేరారు. మరొక ఉపాధ్యాయుడు 1996 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 3న విధుల్లో జాయిన్ అయ్యారు. ఇద్దరిలో ఎవరు సీనియరు అనే విషయానికి వచ్చినట్లయితే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇక్కడ మనం చూస్తున్నాము. దీని ప్రకారంగా 1995 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతాడు. 2009లో స్కూల్ అసిస్టెంట్గా చేరిన ఆయన కాకుండా. మరొక క్వశ్చన్ అండి, మా కుమారుని వయసు 20 సంవత్సరాలు, డిఎంఎల్టి చదువుతూ ఉన్నారు. గతంలో నేను 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ వాడుకున్నాను.
మిగిలిన 120 రోజుల సెలవులను ఇప్పుడు వాడుకోవచ్చా? వయో పరిమితి తొలగించాలంటున్నారు, వాస్తవమేనా? సో ఈ సెలవులకు వయోపరిమితి ఏం లేదని అయితే రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇటీవల వచ్చిన ఎంఎస్ నెంబర్ 36 ప్రకారంగా టు టేక్ కేర్ ఆఫ్ మైనర్ చైల్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. సో ఇక్కడ మైనర్ చైల్డ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. సో దీనివల్ల 18 సంవత్సరాలు దాటిన పిల్లలుంటే చైల్డ్ కేర్ లీవ్లు వర్తించే అవకాశం లేదు. అంతకు లోపు ఉంటే కన్నా వాడుకోవచ్చు. 18 ఏళ్ళ తర్వాత అయితే వాడుకోలేక లేదు. సో మైనర్ చైల్డ్ అనే పదాన్ని అయితే వాడడం జరిగింది.